తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి ఎవరిని అడిగితే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అని టక్కున సమాధానం చెప్తారు ఎవరైనా. అయితే పేరుకు మాత్రమే మంత్రి, కానీ ఆయనకు తగ్గ ప్రాధాన్యం ఇవ్వట్లేదని కొందరి వాదన. ఈ వాదనలకు బలం చేకూరేలా తాజాగా హైదరాబాద్ లో జరిగిన సినీ కార్మికుల సన్మాన సభ చర్చకు దారితీస్తుంది. మంగళవారం హైదరాబాద్ లోని యూసఫ్గూడ పోలీస్ లైన్స్ లో సినీ కార్మిక సంఘాల ప్రతినిధులు ఓ అభినందన సభని ఏర్పాటు చేశారు. ఈ ఈవెంట్ కి హాజరైన సీఎం రేవంత్ రెడ్డి సినీ కార్మికులకు వరాల జల్లు ప్రకటించారు. సినీ కార్మికుల కోసం వెల్ఫేర్ ఫండ్ ఏర్పాటు చేస్తామని, ప్రభుత్వం తరపున 10 కోట్లు డిపాజిట్ చేస్తామని సినీ కార్మికులకు భరోసా ఇచ్చారు. అంతేకాదు త్వరలోనే సినీ కార్మికులకు ఇళ్ల స్థలాలు ఇస్తామని, సినీ కార్మికుల పిల్లలకు కార్పొరేట్ స్థాయి స్కూల్ నిర్మిస్తామని, నర్సరీ నుంచి ఇంటర్ వరకు ఉచిత విద్య అందిస్తామని, రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా కార్మికులందరికీ ఉచిత వైద్యం అందిస్తామని కూడా చెప్పారు సీఎం. అయితే అంతా బాగానే ఉంది, కానీ సినీ కార్మికులకు సంబంధించిన సభలో సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి లేకపోవటం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఈ వేదికపై సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి కనిపించలేదు. చిత్రసీమకు సంబంధించిన కార్యక్రమంలో సినిమాటోగ్రఫీ మంత్రికి ఆహ్వానం అందటం ప్రోటోకాల్. అయితే మంత్రి ఆ సమయంలో ముంబైలో ఉన్నారు. తాను లేని సమయం చూసి సినీ కార్మికుల సన్మాన సభ నిర్వహించడం ఏమిటంటూ మంత్రి కోమటిరెడ్డి ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. తన శాఖపై ఓ షాడో మంత్రి పెత్తనం చూపిస్తున్నారని, తనకు కార్మికులకు మధ్య దూరం పెంచుతున్నాడని, తన ప్రమేయం లేకుండా ఇలాంటి సభలు నిర్వహించడం ఏమిటని కోమటిరెడ్డి తన సన్నిహితుల దగ్గర ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. అసలు ఇలాంటి సమావేశం ఒకటి నిర్వహిస్తున్నారన్న విషయం కూడా కోమటిరెడ్డికి తెలియదని సమాచారం. గతంలో కార్మికుల సమ్మె జరిగినప్పుడు కోమటిరెడ్డి కార్మికుల పక్షాన ఉన్నారు. కార్మికుల హక్కుల్ని పరిరక్షిస్తానని అప్పట్లో మాటిచ్చారు. కార్మికుల సపోర్ట్ కూడా కోమటిరెడ్డికి గట్టిగానే ఉంది. ఇవన్నీ భరించలేని కొంతమంది తనని, ముఖ్యమంత్రిని దూరం చేస్తున్నారని, తన శాఖపై తన ఆధిపత్యాన్ని తగ్గించేలా కుట్ర పన్నుతున్నారన్నది మంత్రి ఆరోపణ. ఇదే విషయం తన సన్నిహితుల దగ్గర ప్రస్తావించినట్టు తెలుస్తుంది. తాను ముంబై వెళ్లటం ముందుగానే నిర్ణయించిన ప్రణాళిక అని, తాను లేని సమయం చూసి సినీ కార్మిక సభ పెట్టడం, తన ప్రమేయం లేకుండానే వరాలు కురిపించడం సినీ కార్మికుల నుంచి తనను దూరం చేసే ప్రయత్నమేనని తన సన్నిహితులతో చెప్పి బాధపడినట్టు తెలిసింది. తాను, తన సోదరుడు కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన వాళ్ళమని, కానీ తమ కుటుంబంలో మంటలు రేపి తన నోరు మోయిస్తున్నారని కోమటిరెడ్డి బాధపడ్డాడని తెలిసింది. దాంతో కోమటిరెడ్డికి, ముఖ్యమంత్రికి మధ్య దూరాన్ని సృష్టిస్తున్న ఆ షాడో మంత్రి ఎవరన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.